మండలంలోని చాకుంట గ్రామంలో ప్రధానోపాధ్యాయులు కొలికోటే తిరుమల్ మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కలికోట తిరుమల్ గెజిట్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ చాకుంట. నేను గత సంవత్సరం సెప్టెంబర్లో రావడం జరిగింది ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా. ప్రధానోపాధ్యాయులుగా రావడంతో ఇక్కడ పాఠశాల కొద్ది దయనీయమైన స్థితిలో ఉంది. ఒక తరగతి అది కూడా 8th లోపల 4 పిల్లలతోటి ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లు అయితే అందరు ఉన్నారు. నడుస్తున్నటువంటి క్రమం లోపల ఈ పాఠశాల వాతావరణం కానీ పాఠశాల లొకేషన్ కానీ ఈ గ్రామానికి చాలా ప్రకారెడ్డి గారు కానీ రాజిరెడ్డి గారు కానీ ఇంకా కరుణాకర్ కానీ ఇట్లా ముందుకెళ్ళినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ తప్పకుండా మేము చదువుకున్న పాఠశాలను ఆ రోజులలో మేము ఆ పాఠశాల చదువుకోవడంతో ఇక్కడికి పైకి ఎదిగాము, బిజినెస్లో స్థిరపడ్డాము. నేను ప్రభాకర్ రెడ్డి గారు నేను కలెక్టర్గా కూడా రిటైర్ అయ్యాను. రాజిరెడ్డి గారు అన్నారు నేను IFS. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ నగరంలోని శ్రీ భద్రకాళి బండ్ పనులను పరిశీలించారు. సమయం గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో 4 రోజుల్లో వర్షాలు పడడంతో చెరువు నిండుతుందని, దీంతో అధికారులు పూడిక మొత్తం తీశామని, బిల్లును నొక్కేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా. నాయనా, మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునేదానికి గంచిబౌలితో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని ఆ జాగలు కబ్జా చేసుకుంటానికి రాత్రి పగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని ప్రహారాతోని వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి అక్కడ పని బయటపడక ముందే వర్షాలు వచ్చే ముందు వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్టులకు ఇద్దామని ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించిండ్రో అది మీకు కాంట్రాక్టర్లకు నాయకులకు మంత్రులకు మేయర్కే తెలుసు. ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించినా ఏమాత్రం అవినీతి పనులు పూర్తి చేసి నగర ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకుని త్వరగా పనులు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తారు. నిన్న మొన్న పాపం బుందల పడి ఒక బాబు చనిపోయిండు. దానికి నైతిక బాధ్యత కార్పొరేషన్ స్థానిక నాయకులు వహించాలి. ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసే అభివృద్ది పనులు వెనుక ఎంత అవినీతి ఉన్నదో ఒకటి విప్పి ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేదానికి సహకరించినటువంటి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఏఐటీయూసీ బెల్లంపల్లి పట్టణ బ్రాంచ్ కార్యదర్శి దాగి మల్లేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మధుకుమార్ కు వినతి పత్రం అందించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని అన్ని రకాల స్పెషలిస్టులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి విషయమై యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కూడా యాజమాన్యం దృష్టికి పోయినా మందుల కొరత షార్టేజ్ ఉన్న కారణంగా ప్రభుత్వం యాజమాన్యం దృష్టి కనువిప్పగలిగే విధంగా ఈరోజు అన్ని హాస్పిటళ్ల ముందు నిరసన, అక్కడ ఉన్న డివైసీఎంలకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యము పూర్తి స్థాయిలో మందుల కొరతను లేకుండా చూసి అన్ని మందులు అందియాలని, అందరికి వైద్యం అందియాలని, అదేవిధంగా ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కింద మనం చూసినట్టయితే ఇక్కడ సరైన డాక్టర్లు లేరు, స్టాఫ్ నర్సులు లేరు, మెడికల్ సిబ్బంది చాలా తక్కువ ఉండడం వల్ల
ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కార్మికులు ఏరియా హాస్పిటల్